సో ఇప్పుడు నిన్న మనము చేసాం కదా, నిన్న మనము మెడిటేషన్ చేసాం టు క్లియర్ ద స్పేస్. మన సబ్ కాన్షియస్ మైండ్ని, మన లోపల ఉన్న ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి, నెగిటివ్ ఎనర్జీస్ కానీ లేకపోతే ఇక మనకు ఎందుకు ఏ ఉపయోగం లేని ఎనర్జీస్నైనా కానీ అది బయటికి పంపించేసే సాధన మనం స్టార్ట్ చేసాం. సో ఆ టైంలో మనం చేస్తే 1 అవరే. కానీ మెడిటేషన్ అయిన తర్వాత కూడా ఆల్రెడీ మనం మొదలు పెట్టాము కాబట్టి ఆ ఎనర్జీస్ అనేవి పోతూ ఉంటాయి. సో పోతూ ఉండేటప్పుడు మనకు నీరసం అవ్వడము, లేకపోతే కాస్త జ్వరం వచ్చినట్టు అవ్వడము, కొంచెం లో అవ్వడము, లేకపోతే ఇట్లాంటివి ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ కలిగినవా? లేదండి, ఇట్లేం అవ్వలేదు. ఓకే, మీరు పద్మజ గారు? నాకు కొంచెం పాజిటివ్ గా ఇంకొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపించిందండి. ఓకే, మంచిదే. ఎందుకంటే ఎనర్జీస్ పోయి, నెగిటివ్ ఎనర్జీస్ పోయి ఆ స్థానంలో మనకు పాజిటివ్ ఎనర్జీస్ మనము ఆహ్వానించాము ఆల్రెడీ. అంటే మీకు పోతూ ఉండేటప్పుడు మీకు మీరు నోటీస్ చేసి ఉండకపోవచ్చు, లేదా సైలెంట్గా పోయి ఉండొచ్చు, గాలి రూపంలో పోయి ఉండవచ్చు, చెప్పలేము. అందరికీ ఒకేలా జరగాలని లేదు. చర్మం యొక్క చెమట రూపంలో పోయి ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే అంటే ఆ బ్లాక్స్ని బట్టి, ఆ బ్లాక్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని దాన్ని బట్టి ఆ ఫిజికల్ సింటమ్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. ముందుగా తేలికగా ఉండే ఎనర్జీస్ బయటకు పోవచ్చు ఈజీగా. సో అవి మనం పెద్దగా నోటీస్ చెయ్యము, బోడంత పనుల్లో ఉంటాం కాబట్టి. సో కొంచెం స్ట్రాంగ్గా ఉండే బ్లాక్స్ గనక పోతుండేటప్పుడు మనకు కొంచెం సిమ్టమ్స్ అనేవి కొంచెం హార్డ్గా ఉంటాయి. అప్పుడు మనకి తెలుసు, అప్పుడు మనం నోటీస్ చేస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. సో నాకైతే ఆ విధంగా జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ కూడా నేను ఏంటి పెట్టానది ఆ బౌల్స్తో మ్యూజిక్. ఆ బౌల్స్ మ్యూజిక్ ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ని తీసేస్తుంది. ఎందుకంటే అవి దట్ యాక్టివేట్స్ ద నాడులు అనమాట. బుద్ధిస్ట్ బాగా యూస్ చేస్తారు వాటిని. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్నటికి ఇవాళకి మధ్యలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ, ఏదైనా ఒక ఏం చెప్పాలి, ఏదైనా ఒక ఒక ఏదైనా ఒక విషయము దట్ ఈస్ సంథింగ్ సంథింగ్ దట్ యు డోంట్ లైక్, ఆర్ సంథింగ్ ఇంతకు మునుపు ఏదో బాధనిచ్చినదో, లేకపోతే ఏదో ఒక పెయిన్ని కలిగించినదో, ఏదో ఒక విషయము మళ్ళీ మీకు తారసపడడం అనేది జరిగిందా నిన్నటి నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు? ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేకపోతే ఒక మెసేజ్ రూపంలో కానీ, దట్ ఈస్ సంథింగ్ మీకు అది వద్దు అనుకున్న విషయము మళ్ళీ తిరిగి మీకు ప్రతిబింబించడం అనేది ఏమైనా జరిగిందా? ఒక థాట్ రూపంలో కానీ ఏదైనా విధంగా అలా జరిగినట్లయితే ఇప్పుడు మనం నాకు ఒకటి జరిగిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ మీన్ వాట్ ఐ మీన్ వాజ్ అలా జరగాలని కాదు. వాట్ ఐ మీన్ వాజ్ అది ఏంటంటే ఆ ప్రత్యేకంగా అది మళ్ళీ తీసుకొచ్చి నేచర్ ముందు పెట్టింది. ఈ వర్క్షాప్ అయ్యేంత వరకు ఇటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. సో దానిపైన మీరు వర్కౌట్ చేయాలి. నాకు 2 విషయాలు తెచ్చిపెట్టింది. ఓకే, సో మీరు అంటున్నారు కదా మీకు ఒక విషయం వచ్చింది అనేసి. సో మీరు దానిని పెట్టి, మీరు దాని నుంచి ఆ పర్టికులర్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని విడుదల చేయమని యూనివర్స్ని వేళ మీరు కోరుకోవాలన్నమాట. ఎఫర్మేషన్లో కోరుకోవాలి, ఎఫర్మేషన్స్ ఇవ్వాలి మనం చేసే సాధనలో. ఓకేనా? నెగిటివ్ ఎనర్జీస్ గురించి చెప్తున్నారా అండి? ఎక్స్పీరియన్స్ అయ్యారా అని అడుగుతున్నారు కదా, అంటే సంథింగ్ నెగిటివ్ గానా మీరు అనేది? ఇప్పుడు నేను మీరు విన్నారు కదా, స్పేస్ క్లియర్ చేస్తున్నాం మనం. నెగిటివ్ ఎనర్జీస్ కానీ, మనకు పనికి మాలిన బ్లాకులు కానీ, అది ఎక్కడి నుంచైనా రావచ్చు. పేరెంట్స్ వల్ల రావచ్చు, తాత ముత్తాతల వల్ల రావచ్చు, రిలీజియస్ బిలీవ్స్ వల్ల రావచ్చు అని మనం చెప్తున్నాం కదా. నేను ప్లీజ్ సీ ద సో ఆ ఎనర్జీస్ అన్ని వాటికి చెప్పండి. నాకు ఫోన్ కాల్ కూడా మంచిదే వచ్చిందండి, పాజిటివ్ గానే. ఇట్స్ గుడ్ న్యూస్. వెరీ గుడ్, మంచిదే. అది పాజిటివ్ అయినట్లయితే మీరు పాజిటివ్ ఎనర్జీస్ని
ఇంకా మీరు పాజిటివ్ ఎనర్జీస్ కావాలని కోరుకుంటూ ఉంటాము. మంచిదే అది. ఒకవేళ నెగెటివ్ థింగ్ గనక అది ఆల్రెడీ అయిపోయినా కూడా మళ్ళీ తిరిగి దాన్ని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చింది అంటే దాని నుంచి రిలీజ్ చేయమని ఈవేళ ఈ మెడిటేషన్లో నేచర్ని కోరుకోవాలి. పాజిటివ్ అయితే దట్ ఈస్ ఫైన్. నెగిటివ్ ఎనర్జీస్ అయినట్లయితే సో అది షేర్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది కాబట్టి సో ఆ ఎఫర్మేషన్ ఇచ్చి ఆల్రెడీ దాని నుంచి బయటపడినట్టుగా చెప్పుకోవాలన్నమాట. సో ఎట్లా ఉంటుందంటే ఆ ఎనర్జీస్ అనేవి దీన్ని కూడా మనం ఈ విధంగా కన్సిడర్ చెయ్యొచ్చా అని అని మనం ఆశ్చర్యపోతాం. కానీ అంత నిగూఢంగా ఉంటాయన్నమాట. మనం అర్థం చేసుకోవడానికి కూడా మనము సరిగా అర్థం చేసుకోలేము. పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మన లైఫ్లో ఏది పాజిటివ్గా జరుగుతుంది, ఏది నెగిటివ్గా జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో పెడుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ. ఎందుకంటే అవన్నీ మనవి కావు, మన సోల్ ప్లాన్ కాదది. అది ఎప్పుడెప్పుడో ఎవరెవరికో జరిగినవి. ఆ ఎనర్జీస్ మనలో ఉంటాయన్నమాట. అది అక్కడ విషయం. ఓకే, రైట్. అందరూ కూడా సుఖాసీనులకండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. ఆలోచన రహిత స్థితికి రావడానికి ఒక 3 మార్లు ఇన్హలేషన్, డీప్ ఇన్హలేషన్, లాంగ్ ఎగ్జిలేషన్ చేయండి మాస్టర్స్. కాస్మాస్ నుంచి ప్రాణశక్తిని యాక్సెస్ చేస్తున్నాం. ప్రాణశక్తి అదే మన జీవశక్తి. చుట్టూ ఉన్న ఆరాలోకి ప్రవేశించినది. ఆరాను కాంతియుతము, శక్తియుతము చేయుచున్నది. అలాగే ప్రకృతి నుండి ప్రేమ ఎనర్జీస్ను యాక్సెస్ చేయుచున్నాము. ప్రతి నక్షత్ర మండలి నుంచి, సూర్యుడి నుంచి, సౌర కుటుంబం నుంచి కాంతిని యాక్సెస్ చేయుచున్నాము. ఈ డివైన్ ఎనర్జీస్ ఆరాలోకి ప్రవేశించి ఆరాను శక్తియుతము, కాంతియుతము, ప్రేమయుతము చేసినవి. క్రమేపీ లోనికి ప్రవేశించి శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రతి కణమును, కణముల మధ్య భాగమును శక్తియుతము, కాంతియుతము చేయుచున్నది. ఇప్పుడు సహస్రారం దగ్గర ఒక గోల్డెన్ కాంతిని ఊహించండి మాస్టర్స్. పైనుంచి కాస్మాస్ నుంచి గోల్డెన్ కాంతులు మనపై ప్రవహించుచున్నవి. నిన్న చూశారు కదా స్పిరిచువాలిటీ మూవీ, దాంట్లో కాస్మాస్ నుంచి ఎనర్జీస్ ఎలా పడుతున్నాయి. అదేవిధంగా
గోల్డెన్ కాంతులను, గోల్డెన్ రేస్ను ఊహించండి మాస్టర్స్. అవి మనపై పడి కంప్లీట్గా గోల్డెన్ రేస్ శరీరము చుట్టూ, శరీరము పైన ప్రవహించుచున్నది. హీలింగ్ వరల్డ్లో ఉన్న హీలింగ్ గురూస్ అందరూ మనకు సహాయ సహకారంగా ఉన్నారు. మన సబ్కాన్షియస్ మైండ్లోని నిక్షిప్తమై ఉన్న అనేక నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీస్ లేదా నో లాంగర్ ఇన్ సర్వీస్ ఎనర్జీస్, మనది కాని ఎనర్జీస్ మన 7 శరీరాల నుండి తొలగింపబడినవి, గోల్డెన్ కాంతులు తొలగించినవి. అలా తొలగిన ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఎలీషాన్ అగ్నిలో పడి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ భస్మమైనవి. ఎనర్జీస్ పునీతమై కాంతి పుంజము వలె మారి ప్రకృతిలో కలిసిపోయినవి. అలా బయటికి వెళ్ళిపోయిన ఎనర్జీస్ స్థానములో విశ్వము నుండి పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ మనలోకి ప్రవేశించినవి. గోల్డెన్ కాంతులు హీల్ చేసి మనలో డివైన్ ఎనర్జీస్ను నింపినవి. 7 శరీరాలు బ్యాలెన్స్ అయినవి, పంచభూతాలు బ్యాలెన్స్ అయినవి. హీలింగ్ ఎనర్జీస్, లవ్ ఎనర్జీస్తో, గ్రాటిట్యూడ్ ఎనర్జీస్తో నిండి ఉన్నాము. మీలో మీరు కూడా అనుకోవచ్చు, ఐ రిలీజ్డ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్. I released the energies which are no longer serving me for good. Let it go. Let it go. Let it go. Let it go. ఎలా అయ్యాను? ఈ విధంగా మీరు కూడా ఈ అనుభవాల రీత్యా మీ జీవితంలో ఘటనల్ని గుర్తు తెచ్చుకొని ఆ నెగిటివ్ ఎనర్జీస్ని. Why did Amazon send me $20,000? Because I use Amazon AI. Check this out. I'm going to show you how I afforded this car. Okay, you ready? All right, $118 for car insurance. Most people have no clue that in 2023, the best way to make money on
మాస్టర్స్ హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా స్లోగా ట్రై చేయండి మాస్టర్స్. నో హరీ, కావలసినంత సమయం తీసుకోండి. గోల్డెన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. కాస్మిక్ డివైన్ ఎనర్జీస్ అన్నిటికీ, గురు ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. హీలింగ్ వరల్డ్ నుంచి ఆల్ గురూస్ మనతో ఉండి ఇంత గొప్ప సహాయ సహకారాలు అందించారు మనకు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. సౌర కుటుంబానికి, పంచభూతాలకు, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే సొసైటీ ఎప్పటికప్పుడు అనుభవాలను మనకు ఇస్తూ వాటి నుండి జ్ఞానాన్ని, స్పిరిచువల్ విజ్డమ్ను పొందడానికి మార్గం వేస్తున్నందుకు సొసైటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి, ప్రతి ఒక్క అద్భుత సృష్టికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పూర్ణాత్మక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. క్రియేటివిటీ, ఇమాజినేషన్, అలాగే ఇచ్ఛాశక్తి, ఈ మూడింటిని కూడా మనకు ప్రధాన శక్తులుగా ప్రసాదించిన ఈ ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత గొప్ప వర్క్షాప్ మన చేత చేయిస్తున్న ఆల్ డివైన్ గురూస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. లాస్ట్లీ బట్ నాట్ ద లీస్ట్, మీ 7 శరీరాలకు కూడా ధన్యవాదాలు తెలుపుకోండి. రెండు అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి ఫర్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి రెండు అరచేతుల్లోకి చూసుకోండి మాస్టర్స్. ఈ మెడిటేషన్లో కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు. బయటకు వచ్చిన వారు మీరు ఏదైనా అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే దీనికి రిలేటెడ్గా ఏదైనా ప్రశ్న ఉన్నా మీరు చెప్పవచ్చు, అడగవచ్చు. అన్మ్యూట్ చేసుకొని. ఎనీ క్వశ్చన్స్? హలో మ్యామ్, చెప్పండి. నాకు ఒక పిల్లి కోపంగా నా వైపు చూస్తూ కనపడింది మ్యామ్, నేను మెడిటేషన్ లో ఉన్నప్పుడు. అంటే అదేమన్నా నాది ఇదా దాన్ని కూడా దేని- ఆ ఎనర్జీస్ని కూడా మీరు ఎలీషా అగ్నిలో పడవేసేయడమే, మనకి ఏది ఒక్కర్లేదు కదా. ఆ, చెప్పుకున్నాను అంటే అది కనపడింది. అది అంటే అరుపులేదు, జస్ట్ కోపంగా చూస్తుంది నా వైపు. అదే అండి. ఆ అది ఎనర్జీస్ని కూడా నేను ఆ రెండు ఎట్లా చెప్పాను మొట్టమొదట, ఏ అనుభవం వచ్చినా కూడా మంచి అయితే అది వేరు, ఇది పిల్లి కదా. ఆ పిల్లి అనేది అదొక ప్రాణి, అదొక ఆత్మ. అవును. అది పిల్లిలో ఉండు, మనలో ఉండు, మరొకలా ఉండు. సో ఆత్మ మీ యందు ఒక డిఫరెంట్గా ఉంది, కోపంగా చూస్తుంది అంటున్నారు మీరు. ఆ ఎనర్జీ వల్ల మరి మంచి జరగదు కదా. అవును. మరి దాన్ని మనం అప్పుడు ఏం చేయాలి, మన నుంచి దూరం చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. క్లియర్ ఓకే. చేసుకోవడానికే మనం ఇప్పుడు ఈ 1 వీక్ మనం దానిపైనే పెడుతున్నాము నిన్నటి నుంచి. ఓకే మ్యామ్. ఆల్రెడీ నేను ఎఫర్మేషన్ ఇచ్చాను. సో మీ అందరికీ ఇటువంటి అనుభవాలు కలుగుతాయి. సో కలిగినప్పుడు అది అది పాజిటివా నెగిటివా అర్థం చేసుకొని వాటిని వదిలేసేయడానికి క్లియర్ చేసుకోవాలి మీ స్పేస్, సబ్కాన్షియస్ మైండ్ని వాటి నుంచి. అలా ఓకే. చేసుకోవడానికి ఈ ఈ 1 వీక్ ఉపయోగించండి. ఓకే. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? సో ఓకే, ఇంకెవరు లేకపోతే రికార్డింగ్ ఆపుతున్నాను.